ఇస్తే మొట్టమొదటి డైరెక్ట్గాని హైదరాబాద్ ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చుని 2-3 గంటలు ఆయన దగ్గర కూర్చుని అన్ని విషయాలు ఆయనతోటి మాట్లాడి మీరు నాకు ఏమి ఆయన అసలు ఏది కోరుకోను సార్, నాకు అబ్బాయి రాజు గారు ఏ గౌరవం ఇచ్చారో ఆ గౌరవం నాకు ఇవ్వాలి సార్ అని నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నాను. ఎంతో ఇదిగాని ఆయన ఎలక్షన్తో ఆయనకి సేదోడు వాదోడుగా ఆయన వెనకాల ఉండి అన్ని రకాలుగా కూడా ఎన్ని అవతల వ్యవహారాల్లో కానీ ఆఖరి శివ వ్యవహారంలో కానీ ఒక్కడు కూడా ఎవడోనే వ్యవహారానికి వెళ్ళకపోతే నేనే వెళ్ళి అన్ని రకాలుగా కూడా ఆయన తోటి ఉంటే ఆయన నన్ను ఎంతో మొత్తం ఫ్యామిలీ అంతగా రఘురామకృష్ణరాజు గారి ఫ్యామిలీ అంతా భర్తబాబు కానీ ఆవిడ మా తల్లిగారు రమాదేవి గారు కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా ఎంతో గౌరవంగా ఎంతో ఇదిగా నన్ను అన్ని రకాలుగా కూడా ఎలక్షన్ అయ్యేదాకా కూడా ఇచ్చేశారు. తర్వాత అన్నీ బాగున్నాయి. ఆయన కూడా చెప్పారు, కనీసం నేను ఇలాగా ఈ నెలల నుంచి నేను ఇలా మాట్లాడటానికి నా వ్యవహారానికి తీవ్రమైనటువంటి మనస్తాపానికి నేను గురైపోయాను. దానికి కారణం మా వెలువరు గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు సతీష్ రాజు అన్నోడు హింసించేశాడు. మర్డర్ కేసులు పెట్టి నానా ఇది చేసేసాం. నేను మొత్తం ఫ్యామిలీని అందరినీ ప్రాధేయపడి ఆయన్ని మట్టికి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేశాడు అందరినీ. ఈ 5 సంవత్సరాల మట్టికి వెలువరి వ్యవహారంలో అతని జోక్యం కానీ అతని ఇది కానీ అంతే కేకేసి మొత్తం ఫ్యామిలీ అంతా అతన్ని ఇంక ఈ 5 సంవత్సరాలు బొడ్డిరాజు గారు చూసుకుంటారు, అన్నీ మంచి చేస్తారు, గ్రామానికి అన్నీ చేస్తారు, గుడేంటి ఊరేంటి అన్నీ కూడా బొడ్డిరాజు గారు చూసుకుంటారని అందరు ఎదురుగుండా ఆయన కేకేసి చెప్పారు. తర్వాత కాలక్రమేణా ఏం జరిగిందంటే కొంతమంది ఆ సతీష్ రాజు ఆడు ఏం చేశాడంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారి ఇంటికాడ మామిడి చెట్టు కిందకి అతనికి నాకు విరోధంగా ఎందుకు అనుకుంటున్నారు, విరోధం దేనికి అనుకుంటున్నారు, నేను రఘురామకృష్ణరాజు గారు కూడా ఉంటే నియోజకవర్గంలో ఏ వ్యవహారం జరిగినా ఇక్కడ ఇబ్బంది జరుగుతున్నది, ఈ ప్రాబ్లం జరుగుతున్నది అని నేను చెప్పి వీళ్ళ ఆటలు సాగవన్న ఉద్దేశంతో ఏం చేశారంటే ఒక్కొక్క విషయం మీకు ఉదాహరణకు ఒక్కటే విషయం చెబుతున్నాను. నేను పూర్తిగా మనస్తాపానికి చెందింది. వెలువరిలో రోడ్డు వేస్తున్నాను, రోడ్డు వేస్తా ఉంటే టర్నింగ్ ఉన్నది. ఆ టర్నింగ్ అతను ఎమ్మెల్యే గారితో చదివితే అన్నీ విఆర్ఓని పంపి సర్వేని పంపి అది కొలిపించి చూడండి అంటే 1.5 పొరంపోకు ఉంది అది దాంట్లో. అంటే ఏం చేశారంటున్నారు, ఆయనతోటి నేను వచ్చేసాకని ఆయనతోటి కొలిపించామండే అని చాలా బాధపడిన వెళ్ళి చెప్పినా సరే ఆయన మరి అది ఇంకో ఉదాహరణ చెబుతాను నేను. ఆవిడ ఆ అమ్మాయిది కోపెళ్ళే ఆవిడకి పెళ్ళి అయింది, 2 పిల్లలు పుట్టారు. అతను సైకో భర్త. ఆడు ఏం చేశాడు, వాళ్ళని వదిలేసి వాళ్ళు నాకు పుట్టలేదని ఇచ్చి నానా న్యూసేం చేసి ఎన్ని ఇబ్బందులు ఇచ్చేసినా వెనుకోకుండా అగ్రహారం ఒక అమ్మాయితోటి అతను పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్ టైంలో వాళ్ళని తీసుకెళ్ళి బొడ్డిరాజు చింతరపు తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని వదిలేసి వాళ్ళని తీసుకెళ్ళి పెళ్లి చేశారని నా మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు వైఎస్ఆర్ టైంలో. తర్వాత అయిపోయాకని ఇక్కడ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అక్కడికే ప్రజావాణి పెట్టారు కదా, ప్రజావాణిలోనే ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ ఉండి వాళ్ళు పంపి బొడ్డిరాజు ఇలాగా 2 పిల్లలు ఉంటేనే ఈవిడిని వదిలించేసి ఇంకో పెళ్లి చేసేసాడండి బొడ్డిరాజు అతనికి. అంటే ఆయన నిజం ఇప్పుడు ఎవరైనా సరే అంతే కదా, ఏంటంటే ఏమో బొడ్డిరాజు ఇలాంటివి చేసేస్తాడేమో, ఇలాంటివి చేసేస్తాడేమో. నా గురించి నా చరిత్ర నియోజకవర్గం అందరికీ తెలుసు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఈ అక్కడ ఆ చెట్టు కింద చేరిన వాళ్ళందరూ కూడా ఏదో రకంగా రఘురామకృష్ణరాజు గారికి నాకు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలు 7-8 సంఘటనలు జరిగితే నేను పూర్తిగానే ఏంటి నేను కోరుకున్నది గౌరవం కోసం ఏంటి నన్ను ఇలా ఇచ్చేసేస్తున్నారేంటని ఎన్నోసార్లు మా మేడం గారికి ఆ భర్త బాబుకి అందరికీ చెప్పి వాళ్ళందరూ ఎంతో ఇదిగానే ఈయన మటుకి వీళ్ళు చెప్పిన మాటలకే నాకు అనిపించింది మరి ఆయన నిజంగా ఇది అన్నారో కాజువాళ్ళకి ఇచ్చేసారో
ఏంటి నన్ను ఇలా చిన్నచూపు చూస్తున్నారని మా తీవ్ర మనోవేదనకి వెళ్ళిపోయి నాకు ఈ ప్రాబ్లం ఉన్నది ఆపరేషన్ చేయించుకునేటప్పటికి ఆ సతీష్ రాజు గుడి చైర్మన్ ఇచ్చారని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదేంటి అసలు ఇదేంటి మరి చెప్పింది ఏంటి? వాళ్ళు ప్రాణం పోయిన మాట వాళ్ళు ఇది ఎవరు కదా, అటువంటి వ్యవహారం ఇలా చేశారేంటని ఆయన విషయంలో నేను రఘురామకృష్ణరాజు గారి విషయంలో నేను మాట్లాడింది చాలా పొరపాటు మాట్లాడాను. చాలా ఆయనది ఆ వ్యవహారంలో నేను మాట్లాడిన మాటలో ప్రతి ఒక్కటి కూడా నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను. నేను ఏంటంటే ఆ టెన్షన్లో ఆ వ్యవహారంలోని ఇలా ఇచ్చేసేస్తాం ఏంటి, నాకు ఇదేంటి పరిస్థితి, నేను గౌరవాన్ని కోరుకుంటే నాకు ఈ పరిస్థితి ఏంటి, నన్ను ఇలాగా ఇంత ఇచ్చేసేస్తున్నాను, నేను ఏదైనా ఇచ్చేస్తున్నానా? ఆ రోడ్డు ఎత్తే రోడ్డుకి బిల్లు రానెత్తలేదు. అప్పుడేమో 30 లక్షలు ఎట్టి ఈ రోడ్లు ఎత్తే 2019 ఎలక్షన్ ముందు కిప్పింగ్ బండ్లో కలెక్టర్ గారు ఇచ్చిన దాంట్లో ఎత్తే ఆ బిల్లు రాకుండా 5 సంవత్సరాలు అసలు కనీసం ఆన్లైన్లోని కూడా తీయించేసి అనేక ఇబ్బంది పెట్టి ఆ బిల్లు రాలేదు. ఇక్కడ ఇది చేస్తున్నారన్న ఉద్దేశంతో నేను వ్యవహారంగానే నేను మాట్లాడిన మాటలో చాలా పొరపాటుగా మాట్లాడాను, ఎంతో నేను చేశాను. కానీ ఆయన సంస్కారం, ఆయన ఫ్యామిలీ కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఎవరిలో కూడా కనీసం తిరిగి ఎవరిని ఏదైనా మాట్లాడితే కనీసం కామెడీ ఇచ్చేస్తారు. కనీసం వాళ్ళ నోటంటే ఒక్క మాట నా గురించి మాట్లాడలేదు. దానికి నేను మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదో. కానీ ఇక్కడ జరిగే ఈ వ్యవహారాల్లోని ఆయన ఎలా నిజంగా జరుగుతున్నారని అగోపడ్డారో ఇచ్చేశారో నిజంగా నేను ఆయన రఘురామకృష్ణరాజు గారు ఆయన విషయంలో నేను మాట్లాడింది అసలు నాకు మనసు అంగీకరించలేదు. నేను అలా మాట్లాడినా సరే కనీసం ఆయన ఇంత కూడా ఇచ్చేయలేదు. ఆయన ఒకటే ఇచ్చేశారు, ఈడు మొత్తం డబ్బులన్నీ పాడు చేసేస్తాడు, అక్కడక్కడ తెచ్చేసి మొత్తం ఈ వీటికి వాటికి కానీ వీటి కోర్టులు కానీ వీటికి కానీ మొత్తం నాశనం చేసేస్తాడని వీళ్ళందరికీ కాక మీరు ఎవరో డబ్బులు ఇవ్వద్దన్న మాట మట్టి చెప్పారు. ఆయన అంతే పాడు చేసేస్తాడు డబ్బులు అన్న ఉద్దేశంతో మట్టుకు ఆ వ్యవహారం చెప్పారు. కానీ వీళ్ళని ఇక్కడ కింద వాళ్ళందరూ ఏం చేశారంటే అనేక రకాలుగానే ఇచ్చేసేసి ఆయనకి నాకు ఇంకా వివాదాన్ని ఆయన్ని ఇచ్చేసుకుని ఆయన నన్ను ఇంకో ఏయో చేసేయటానికి వ్యవహారానికి తీసుకోవడానికి వ్యవహారాలు చేసిన ఆయన ఎక్కడా కూడా చేయపోయేటప్పటికి నేను ఆలోచించుకున్నాను ఏంటిదని. అంటే చూడు మరి అసలు ఆయన ఏదైనా మాట్లాడితే కనీసం దానికి ఇచ్చేస్తారు, కనీసం నా విషయంలోని అంత ఇదిగా ఉన్నారంటే ఆ ఫ్యామిలీకి నా మీద ఎంత గౌరవం ఉందోని అని నేను అర్థం చేసుకుని నేను ప్రతి మాటనే కూడా నేను రఘురామకృష్ణరాజు గారు నా ఫ్యామిలీలు అందరినీ కూడా నేను మాట్లాడిన మాటలు ప్రతి మాటని కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. నేను వాళ్ళకు కుటుంబానికి విధేయుడిగా వాళ్ళతోటి పాటు అన్ని రకాలుగా కూడా నేను వ్యవహారంగా నేను ఇచ్చేసుకుని వాళ్ళ ఆధారాభిమానాన్ని వాళ్ళ గౌరవాన్ని ఎక్కడా కూడా నేను ఇచ్చేయకుండా నేను ఎదరుగా నడుచుకొని ఆయనతోటి కుటుంబంతో వాళ్ళ ఇంట్లో నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పక్కన కూర్చుని ఆయన పక్కన కూర్చుని భోజనం పెట్టిన ముందు నాకు పెట్టిన ముందు అని అంత గౌరవంగా నేను అది ఇది ఉండేవాడిను. దాన్ని మళ్ళీని వాళ్ళతోటి నేను ఎంతో ఇదిగా ఇచ్చేసుకుని నేను మంచి నేను మాట్లాడిన మాటలు ప్రతి మాటలో కూడా పొరపాటు ఉంది. నేను మాట్లాడిన మాటలో తప్పు మాట్లాడాను. అన్నిటినీ కూడా ఆయన్ని పెద్ద మనసుతోటి ఆయన దీవించమని ఆయన్ని గౌరవానికి నేను భంగం కలిగి వ్యవహారం ప్రతి వ్యవహారంలో కూడా మాట్లాడాను. అన్ని మాటలను కూడా నేను వెనక్కి తీసుకుని రఘురామకృష్ణరాజు అన్న ఆయన బాటలో ఆయన వెనకాల నేను ఎంతో ఇదిగా ఎన్నో రకాల ఇబ్బందులు ఆయనకు అన్నీ తెలిసినాయి. బొడ్డీరాజు ఒకడు పైకి మాట్లాడేశాడు, వెనకాల ఎంత దుర్మార్గాలు చేస్తున్నారు, ఎంత ఇచ్చేస్తున్నారు అని చేశాడు. ఇంకో వ్యవహారం చెబుతున్నాను. ఇప్పుడు పార్టీలో మీకు మామూలుగానే ఉన్నారు, మీకు ఇబ్బంది లేదు. అసలు ఆయన కూడా నన్ను ఎవరు రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా ఒక మాట ఆయన ఏమన్నా ఆయన్ని నేను తీసేసానని కానీ లేకపోతే పార్టీ జిల్లా పేషెంట్ అని చెప్పారా? జిల్లా పేషెంట్ ఏమన్నాడు నాగబాబు? ఏమన్నాడు?
ఈ గొడవకనే పార్టీకి సంబంధం లేదని చెప్పారు. అది కాకపోయినా మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షుడు మీరు చాలా అభియోగాలు మోపారు ఆయన మీద. అవన్నీ బేషరత్ గా వెనక్కి తీసుకున్నారు. అట్లా ఏం ప్రూఫ్లు లేవు మీ దగ్గర ఏంటి కానీ కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల ఆయన మీద నిందలేశారు. నేను మాట్లాడవలసి వచ్చింది. కొంతమంది మీ దగ్గర ఏమీ లేవు, కొంతమంది వ్యక్తుల వాళ్ళ ప్రవర్తన వల్ల మీరు అట్టయి ప్లస్ అది చేసుకోండి. నేనెంత ఆరోగ్యం సహకరించలేదు, చాలా ఇబ్బంది పెట్టాను. ఏది ఎప్పుడైతే గుడి పేషెంట్ అన్నారో ఎప్పుడైతే ఇచ్చారో ఆడు 5 సంవత్సరాలు అన్ని ఇబ్బందులు పెట్టేస్తే సతీష్ మీద కోపం ఎమ్మెల్యే గారి మీద చూపించారా మీరు? సతీష్ కి గుడి ప్రెసిడెంట్ ఇచ్చారు. నేను సతీష్ గారిని కాదు, ఇచ్చింది ఎవరో ఇలా మాది కాదు నేను చెప్పేది. నేను సతీష్ అన్నోడిని ఎట్టి పరిస్థితులు 5 సంవత్సరాలు ఎలువరకు సంబంధం లేదని మా బాసు రఘురామకృష్ణరాజు గారు అన్ని కేకేసి ఆడికే చెప్పేశారు. కానీ మరి అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు సతీష్ ఇచ్చా. అందుకనే నేను ఎందుకు చేశారని అడిగాను. అదే అడిగింది. అది వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల నేను ఇలా మాట్లాడాను అన్నారు. అన్నానా? టీడీపీ కదా మరి ఎవడో వేశారు సతీష్ రాజు అంటే ఇందాక మాట్లాడిన గ్రామంలో ఇక్కడ ఇక్కడే వీళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి పార్టీ ఉండదు కదండి మాట ఎక్కడ నేను అనేది ఎలువరు గ్రామానికి సంబంధించి నేను చెప్పాను. నేను ఇంకో మాట నేను బయట వాడిని అసలు ఒక మాట నేను అనలేదండో. బయట వైఎస్ఆర్ అని కానీ అసలు వైఎస్ఆర్ వాళ్ళు అక్కడికి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టారండి. ఉండండి హైకోర్టులో ఎమ్మెల్యే గారి మీద కొంతమంది మీద ఎవరి మీద కేసు వేసినట్టున్నారు. మీరు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏంటంటారు ఇప్పుడు దాని సంగతి? అది ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబం రఘురామకృష్ణరాజు గారు మా కుటుంబం కలిపి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి మీకు ఒకటి నేను చెప్పేది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే నేను చెప్పాను ఎప్పుడు మా కుటుంబం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంది. పార్టీని అడిగే కేసు పెట్టారా? కోర్టులో కేసు వేసారా? పార్టీని అడిగే వేసారా? పార్టీని అడిగే ఇంతకు ముందు హైకోర్టులో కేసు వేసారా? ఖచ్చితంగా పార్టీ మీకు సూచిస్తేనే ఖచ్చితంగా నీకు అన్యాయాన్ని నువ్వు న్యాయస్థానంలో చూసుకోమన్నారు అన్నారు. ఖచ్చితంగా కాదు, అంత హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మీ వెనక మీ పార్టీ మీకు సహకారం అందించినప్పుడు కూడా మళ్ళా వెంటనే ఇంత చేంజ్ ఏంటంటే ఇదంతా పార్టీయే కదా, అంతా ఇక్కడ కూడా పార్టీయే కదా అంతానే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యవహారాలుగా నడిచినవి. ఆ నడిచిన దాంట్లో నేను బాగా ఎక్కువ మాట్లాడేశాను. మాట్లాడినా సరే అది కాదండి ఆయన మట్టికి మిమ్మల్ని ఫోర్స్ చేశారా ఎమ్మెల్యే గారిని ఇలా తిట్టమని కానీ ఇలా చేయండి అలా అని చెప్పేసి మీతో ఎవరన్నా అసలు ఒకళ్ళు ఫోర్స్ చేస్తే మాట్లాడి మనిషి బొడ్డీరాజు కదండి. ఒకళ్ళు ఫోర్స్ చేసి నువ్వు ఎలా చేసి అంటే నాకు కాదు కదా, కాదు కదా. నేను మాట్లాడిన మాటల్లో నేనే అసలు ఎవరో రాజుగారు ఒక మాట, మీరు అప్పుడు అంత ఆవేశపూరితంగా మాట్లాడటానికి మీ వెనకాల వైసీపీ నాయకులను మాట్లాడించారనేసి ఒక అభియోగం ఉంది. చిచ్చి తప్ప చిచ్చి అసలు నేను ఎందుకు వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడతాను? అసలు వాళ్ళు నాకు ఎందుకు చెబుతారు? అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళతో నాకు సంబంధం ఏంటంటే అసలు వాళ్ళు ఇదేంటంటే వాళ్ళు ఎందుకు ఈ వైసీపీ వాళ్ళు వచ్చి మా మీద ఎక్కేసి మొన్న 5 సంవత్సరాలు నానా మాటలు గుడిపేసి నానా ఇచ్చేసి మీకు తెలవదా ఎన్ని చూశారు? మీరు చూసారా? గుడిపేసి ఇచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నా మీద ఎక్కి నా మీద ఇచ్చేస్తే దానికి వాళ్ళ మాటగా రీసెంట్ గా కూడా మీరు హైకోర్టు దగ్గర కనిపించారు. అంత రీసెంట్ గా హైకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే ఈ చేంజ్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాక చూస్తున్నాం. చేంజ్ కదా పార్టీ. నేను చెప్పాను మా కుటుంబ వ్యవహారాలు అయ్యి నేను చెప్పాను. ఎక్కడ ఇగో అసలు అది కాదమ్మా, ఎందుకు రాదేంటమ్మా, ఎన్ని రావట్లేదు నేను అది కాదమ్మా, ఇగో అది కాదమ్మా నేను రాకూడదు. ఒక మాట అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగుతున్నారా లేకపోతే మీరు సస్పెండ్ చేశారు కాబట్టి బయట ఉన్నారా? అసలు నన్ను సస్పెండ్ ఎవరు చేశారు? పార్టీ అండి, మీ నాయకులే మీటింగ్ పెట్టి అసలు ఇక నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు 2 లైన్లు
మీరు మాట్లాడే వ్యవహారాలు వీటికి లైన్ తప్పుతున్నారు, దీని మీద మీకు ఏంటని నాకు సంజయ్ అడిగారు. అడిగితే వెంటనే నేను దానికి సంబంధించి అసలు ఏ కారణం వల్ల నేను ఇలా మాట్లాడవలసి వచ్చింది అన్నీ కూడా క్లియర్గా ఆయనకి సమాధానం పంపాను. ఆయన ఇచ్చేసారు, నాకు వాట్సాప్ పెట్టారు, నేను కూడా ఆయనకు వాట్సాప్ పెట్టాను. అది మాట్లాడింది కూడా రాష్ట్ర పార్టీకి కూడా పంపించాను. కుటుంబ పెద్దలు అపార్థం చేసుకున్నారు మీరు ఫైనల్ గా, అంతేనా? అంతే. అదే మీ కుటుంబ పెద్దలే అపార్థం చేసుకున్నారు మీరు. మీ ఒడి చెబుతున్నాను, నేను చెప్పేది అది కాదండి. నిజంగా నేను నేను చెబుతున్నాను ఇదే, ఆయన మాట్లాడిన మాట కూడా తప్పు మాట్లాడడానికి లేదండి. ఎవరైనా సరే మీరు ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడిన మాట తప్పు లేదు. బొడ్డీరాజు అంటే ఏంటో కూడా మీ అందరికీ తెలుసు. బొడ్డీరాజు ఎలాగ నష్టపోయాడో, ఎన్ని విమర్శలు పెట్టారో, ఆ 2 సంవత్సరాలు కూడా నన్ను ఇచ్చేసుకుని ఆ ఎంపీడీసీ అదేంటి తర్వాత ఇప్పుడే ఎక్కువ నష్టపోయినట్టున్నారు. రీసెంట్ గా జరిగిందే మీకు అదే కన్నా ఇప్పుడే ఎక్కువ నష్టం జరిగింది అనుకుంటా. జరిగినా సరే నేను బొడ్డీరాజు అన్నోడు చెల్లించాడు కదా, నేనేమన్నా బాధపడ్డానా? నాది పోయినా పర్లేదని చెప్పాను. తెలుగుదేశం కార్యకర్త అంతే, తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాను. నాకు తెలుగుదేశం పార్టీ ఆయన రఘురామకృష్ణరాజు గారు కూడా ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఆయన ఆ హోదాలో ఉండి కూడా నేను అంత ఇదిగా మాట్లాడినా సరే ఆయన కనీసం మీ క్షమాపణ ఆయన యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేశారు ఫ్యామిలీ మీద కూడా, ఇప్పుడు మరి మీరు ఆయన యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు? అన్ని వ్యక్తిగతంగా నేను వ్యవహారం చేసిన అన్నీ కూడా నేను వెనక్కి తీసుకుంటానని చెప్పాను మీకండి. వెనక్కి తీసుకుంటాను నేను. అదే వేలో కేసు కూడా ఆయన 100% 200% నన్ను గౌరవింతారు. 100% నాకు రఘురామకృష్ణరాజు గారి మీద నమ్మకం ఉంది. రఘురామకృష్ణరాజు గారు బొడ్డీరాజు అన్నోడు ఆ చెట్టు కింద బ్యాచి అక్కడ పెట్టి 10 మందిని పంపేటప్పటికి ఆయన అయ్య బాబు ఇట్లాంటి పనులు వీడు చేసేస్తున్నాడేమో అని నన్ను అపార్థం చేసుకున్నారు ఆయన. దాన్ని నేను ఈ ఆరోగ్యం ఇప్పుడు ఈ ఊర్లో రాజకీయాలు ఏ జరిగినా కానీ ఆ చెట్టు కింద నాయకులే చేస్తారేమో, ఆ వాళ్ళతో మీరు కలిసిమెలిసి చేయగలరా? నేను చెప్పేదేమ్మా, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు నీకు ఒకటి చెబుతానమ్మా, బొడ్డీరాజు అన్నోడు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. మీరు ఇంకోలాగా మీరు అర్థం చేసుకుని వ్యవహారం కానీ మీకు ఒకటి చెబుతున్నాను నేను చెబుతున్నాను ఇచ్చేసండి. రఘురామకృష్ణరాజు గారు ఎంత గౌరవించినట్టు నన్ను, నేను అలా మాట్లాడితే ఆయన కనీసం మాట్లాడలేదు. రీసెంట్ గా కూడా హైకోర్టు దగ్గర ఉన్నారు మీరు, హైకోర్టులో కేసు వేశారు. అసలు ఎందుకు వేసామని కూడా రాలేదు ఆయన. సరే ఓకేనండి, దాని గురించి మేము అనం. అంటే రీసెంట్ గా కూడా హైకోర్టుకి వెళ్ళిన మీరు ఎంతగా వెంటనే మారిపోవడానికని ఇంత రియలైజ్ అవడానికి కారణం ఏంటి? పార్టీ కేసు తీసేస్తున్నారు. పార్టీ అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు కాదా? పార్టీ రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద నమ్మకం. ఆయన నన్ను ఈ చెట్టు కింద దుర్మార్గులు, ఆ చెట్టు కింద ఉండి వాళ్ళు చేసి దుర్మార్గాలు వాళ్ళ వ్యవహారాలని వాళ్ళు పురమాయించిన వ్యవహారాన్ని తోటి ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. కానీ నిజమన్నా నేను అనుకున్నాను. అంటే ఆయన ఇప్పటికే రిలీజ్ అవ్వలేదు. నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయన విషయంలో నేను మాట్లాడిన వ్యవహారాలన్నింటినీ కూడా, వాళ్ళ కుటుంబం మీద ఉన్న మాట్లాడే వ్యవహారాలన్నింటినీ కూడా నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను. ఆయన నిర్ణయాన్ని కాదని అధికారం మనకేవలం. రాజుగారు చిన్న ప్రశ్న అండి, ఇప్పుడు మొన్న ప్రతిసారి మీరు సతీష్ రాజుని వైఎస్ఆర్ నిన్నటిదాకా సంబోధించారు మీరు. అతను వైఎస్ఆర్ అయినప్పుడు, అతను తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు మీరు ఎందుకు మీరు ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నారు కదా, అతను తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు మీరు ఎందుకు అపోజ్ చేయలేదు? అతను కుదరదని చెప్పి 5 సంవత్సరాలు రానివని అన్నారు. అసలు ఎలువరిలోకి అడిగేయడానికి ఇల్లేదని చెప్పారు ఆయన. రఘురామకృష్ణ ఫ్యామిలీ మొత్తం అందరూనే. ఆ సతీష్ అన్నోడు నువ్వు 5 సంవత్సరాలు ఎలువరి రాజకీయంలోకి కానీ దేంట్లోకి ఎంటర్ అవడానికి ఇల్లేదు, గుడేంటి ఊరేంటి అన్ని బొడ్డీరాజు గారు చూసుకుంటారని చెప్పారు. ముందమ్మా ఆమరణ దీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు కదండి, నేను అవసరం అయితే అమ్మవారి గుడి చైర్మన్ వదిలేస్తాను, మీరు పార్టీలోకి రండి అని అన్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు అసలు వాళ్ళు చెప్తే నేనేంటమ్మా అసలు పార్టీ
అది కదా వాళ్ళు చెప్తే నేను ఎటువంటమ్మా అది కదమ్మా అలా వచ్చి వాళ్ళు ఇష్టపడి మాట్లాడారు నేనే ఒక మాట మాట్లాడానా వాళ్ళు పైగా ఆ సౌదరి వచ్చేసి బద్దలు కొట్టే టెంట్లు పీకేసి నానా బూతులు తిట్టాడు ఏమో ఒక మాట నేను మాట్లాడానా వీళ్ళందరూ అక్కడ అద్దాలు బద్దలు కొట్టేసి ఆ జెండాలు ఎట్టుకెళ్ళి చూడండి అలా పడేసారు ఇవన్నీ పీకేసి జెండాలు పీకేసి అందరి మీద కేసులు ఉన్నాయి మీ దగ్గర అయితే ఎవరైతే యాక్షన్ చేశారో మొత్తం అందరి దగ్గర కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నారా అది మా కుటుంబ వ్యవహారం రాజు గారు అలా కాదు ఇప్పుడు మీరు దీక్ష చేస్తున్నప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ కండు వేసుకున్నాయి ఎక్కువగా టీడీపీలో ఇడే ఎప్పుడు కూడా రాజకీయాల్లోని వ్యవహారం మీరు ఎన్ని చూస్తున్నారు ఎన్ని వ్యవహారాలు చూస్తలేదు నేను అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్తాం కానీ కనీసం వైఎస్ఆర్ సభ్యత్వం ఈ సభ్యత్వం తీసుకున్నాడు ఈ సభ్యత్వం నెంబర్ అని చెప్పి చూపించండి ఎక్కడ ఉన్నాను చూపించండి అది ఏమైంది అనుకున్నా శివక నాకు వచ్చింది దాని గురించి ఎవరో ఈ రఘురామకృష్ణరాజు గారి దగ్గరే రఘురామకృష్ణరాజు గారి దగ్గర అప్పుడు కనకరాజు తీసుకెళ్ళాడు ఎంపీగా ఇంక ఎంపీకి రాలేదు ఆయన జగన్ జైల్లో ఉన్నప్పుడు శివక నాకు గొడవ వస్తే అక్కడ వీళ్ళు ఇచ్చేసుకుని అక్కడ ఈడు జిత్తు నాగరాజుని కనకరాజు చూరాళ్ళుని వాళ్ళు ఎంతో కాదమ్మా వదలలేదు శివగారు ఏం చేశారంటే మొత్తం కంప్లీట్ మండలం అంతా నేనే ఉండమంటే కుదరదని ఇచ్చేసారు అప్పుడు ఆయనకి మనకి చెడ్డ వచ్చిన తర్వాత సంవత్సరం తిరగకుండా ఆయనే కదా మార్కెట్ రేట్లో తీసుకెళ్ళి ఆయనే కదా తీసుకెళ్ళి మీరు అందరూ మార్కెట్లో చూడలేదు మీరు అందరూనే మంచి నామినేటెడ్ పోస్ట్ కొడుతున్నారా లేకపోతే కార్యకర్తగానే ఉంటారా నేను ఒకటే చెబుతున్నాను ఒకసారి అనండి రామరాజు గారిని కూడా అలాగే ఇబ్బంది ఎలా పెట్టారు ఇప్పుడు ఎలా పెట్టారు ఇప్పుడు ఎలాగైతే మీరు రఘురామకృష్ణరాజు గారితో యాంటీ అయిపోయారు ఎలా అయ్యాం ఇప్పుడు మొన్న ఏం జరిగిందండి ఇప్పుడు ఎవరికో పదవి ఇచ్చారని చెప్పేసి మీరు ఆయన మీద రెవెన్యూ తీసుకుంటాకే మీరు మాట్లాడారు అంతకు ముందున్న రాంబాబు గారి మీద కూడా ఆయనకి మీకు క్రాష్ దేనికి క్రాష్ వచ్చింది మరి మధ్యలో మీరు వెళ్ళిపోయారు కదా పార్టీ నుంచి ఎక్కడికే ఆయన దగ్గర నుంచి ఇక బయటకు వచ్చి ఆయనకి యాంటీగా మాట్లాడటం మొదలెట్టారు కదా శివాని ఇద్దరు పోటీ చేస్తే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాను మొత్తం మండలం అందరి నియోజకవర్గం అందరినీ కాకేసి ఏం మాట్లాడాను రాంబాబే సిట్టింగ్ ఎమ్మెల్యే రాంబాబుకే శివ నువ్వు నాది నా అడ్డా అంటావు ఏంటి ఉండి అని మాట్లాడలేదు వినలేమా నువ్వు లేవా నీ ఎదురుకుండా కదా ఆయన అదిగో అది కాదమ్మా ఈనాడు ఇంకోటి చదువుతున్నాను రాంగోపాల్ రెడ్డికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హోదాలో నేను పాణ్యం ఇన్ఛార్జ్ కింద వెళ్ళాను మా అమ్మగారు చచ్చిపోయారు ఎమ్మెల్సీకి ఏనండి ఇక్కడికి అమ్మగారు చచ్చిపోతే ఆ కార్యక్రమం అనౌన్స్మెంట్ వచ్చింది మధ్యాహ్నం వచ్చి ఉండి సెంటర్లోని డాన్స్ చేసి అందరూ ఇచ్చేస్తే శివ వచ్చాడు శివ వచ్చి నేను బాధ్యత అండి అందుకని నాది స్టేట్ సెక్రటరీ తీసేస్తారా ఇప్పుడు శివ ఏమన్నా తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడా చంద్రబాబు నా మంచి పరిణామం అని మాట్లాడారు నేను మిమ్మల్ని అంటున్నా అది కాదమ్మా నేను ఒకటే చెబుతున్నాను నేను ఇజ్రాయిల్ నువ్వు మనం పార్టీ పాలసీగా కాకుండా వ్యక్తిగతంగా బొడ్డీరాజుకి అసలు ఏ రకంగా అన్యాయం జరుగుతున్నది అసలు ఇలా ఇదో రఘురామకృష్ణరాజు గారికి స్టార్టింగ్ వెళ్ళిన నేను ఒక్కనే కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా అక్కడ పాలకొల్లు వెళ్తే ఆయనకు వెనకాల నేనేనా ఒక్కడు ఎవడన్నాని ఇప్పుడు ఈ మాట్లాడి ఈ లెచ్చిర్లు ఇచ్చి ఎవడన్నా ఆయన వెనకాల ఒకడు ఉన్నాడు అందరూనే ఊరేగింపులు ఎట్టి దండాలు వేసి నిరాదేశాలు చేసి ఎన్ని ఇచ్చేసారో ఇప్పుడు మీ ఫ్యామిలీ కదా ఇప్పుడు ఆయన ఎలా కలవబోతున్నారు తీసుకుంటారా మాటినుండే అసలు రఘురామకృష్ణరాజు అన్న ఆయన బోలాశంకరుడు ఆయన రఘురామకృష్ణరాజు గారు అన్న ఆయన అర్థమైందా నిజంగా నేను అలా మాట్లాడి అంత ఇచ్చేసినందుకు ఆయన అసలు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి నివసంలో తీయించేయాలి నన్ను ఆయన అక్కడ కూర్చొని ముందు పార్టీలో ముందు వెంటనే ఆయనే సస్పెండ్ చేయాలి అయిపోయింది ఆ రోజు సాయంత్రం చేశారు
బాలశంకరుడు అని మీరే అంటున్నారు, దేవుడు అని మీరే అంటున్నారు. అలాంటి ఆయన మీద అన్ని అతను ఏం చెప్పాడు? మీరు ఎలా మాట్లాడినందుకు మీ ఇదేంటి అంటున్నారు. మాట్లాడతారు, మీకు విషయం చెబుతున్నాను. ఈయన ఏమన్నారు? ఈయన అడిగిన దానికి చెప్పాను ఏమని. ఆయన నిజంగానే నేను మాట్లాడిన దానికి ఆయన చర్యలేదు. ఆయన హోదాలో ఆయన ఇదిలో వ్యవహారం చేసుకోవాలంటే ఎన్నో చేసేయాలి. ఇలా మీకు ఎప్పుడు అనిపించింది? ఇందాక నేను మాకు వచ్చినదే ఆరోగ్యం బాగున్నాక ఇలా మీకు ఎప్పుడు అనిపించింది? వేసవకాలం వచ్చాక. రీసెంట్ గా కూడా కోర్టులో ఉన్నారు మీరు. అంత పెద్ద కేసు కోర్టులో వేశారు. సవాలు విసిరారు, మీ యొక్క వ్యవహారాలన్నీ మాకు తెలుసు అక్కడ ఈ అన్నారు. ఆయనకి బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఆయన కూడా అంగీకరించారు మీకు క్షమాపణనే? నేను మాట్లాడింది ఏంటి? నాగమల్లికే నాగరాజు కూడా ఆస్తులు పాడు చేసుకొని వినండి, ఆయన కూడా ఇచ్చేసాడు. ఆయన కూడా వ్యవహారం ఆయన విషయంలో కూడా నేను కొంత ఎక్కువ మాట్లాడాను. ఆ మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాను నేను. అవును, ఇప్పుడు ఇద్దరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? 100% 100% యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మండలంలోని మీ మీద వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు మీరు కలిపికెళ్ళగలరండి ఇప్పుడు వెళ్తూనే? బుడ్డిరాజు అన్నాడు ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి, లేకపోతే నాకు ఇచ్చేసాడు, నన్ను ఇలా కక్ష సాధింపాలి అంటే అసలు బుడ్డిరాజు 40 సంవత్సరాలు మనగలడా చెప్పండి? ఇప్పుడు మీరు మాట్లాడటానికి కేసు పెట్టడానికి సహకరించిన మీ పార్టీ ఇలా ఐక్యపరచడానికి సహకరిస్తుందంటారా? ఎంతో సంతోషపడతారు. కాదండి, అది కాదండి, మీరు ఒక ప్లాన్ గా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దానికంటూ ఒక సంఖ్యతో లేకపోతే ఒక మీటో ఏదో ఉంటది కదా, ఆల్రెడీ జరిగిందా లేదా జరగబోతుందా? కొత్తపల్లి నాగరాజు ఆయన పిఏ, కొత్తపల్లి పిఏ అంటే ఇది కాదు, ఆయన కూడా నాగమల్లికేనని ఎంతో ఆస్తిపరుడు. ఆయన అన్నీ పాడు చేసుకున్నాడు. ఆయన కూడా పాపం అన్ని రకాలుగా పాడు చేసుకుని ఆయన ఇచ్చేసుకుని ఆయన ఏమీ ఇచ్చేయలేదు. ఆయన ఆహారం కూడా కొన్ని పొరపాటు మాటలు ఈ టెన్షన్లో ఈ సతీష్ గారు అన్నవాడు గురించి ఊరు వాళ్ళ గురించి అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఇచ్చేస్తామంటే నన్ను 5 సంవత్సరాలు ఇంత ఇబ్బంది పెట్టేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారేమో అన్న ఉద్దేశంతో నేను ఆ టెన్షన్లో ఈ ఆపరేషన్ వీటిల్లోనే నేను నాగరాజు విషయంలో కూడా పొరపాటు మాట్లాడాను. ఆ మాటలు కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. అన్ని రకాలుగా కూడా అందరితోటి సఖ్యంగా ఉండి తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని వ్యవహారం వచ్చినా సరే ఆయన నన్ను అంత ఇదిగా ఇంత మాట కూడా ఇది అవ్వకుండా కనీసం ఇచ్చేసినందుకు ఆయన్ని నేను దేవుడితోటి నేను ఇచ్చేసుకుంటూ ఆయనకి మంచి ఆరోగ్యాన్ని భగవంతుడిచ్చి ఆయన సేవ చేసే భాగ్యాన్ని అందరికీ కూడా కలిగించాలని ఆయనకి వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్య ఆరోగ్యాన్ని కల్పించి ఆయనకి మంచి జరగాలని మా అందరినీ కూడా మంచిగా ఆయన చూసుకుని తెలుగుదేశం పార్టీని అందరినీ కూడా కార్యకర్తల నాయకులందరినీ కూడా ఆయన మంచిగా